ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవాళ నేను ఏం బ్రేక్ఫాస్ట్ తింటున్నాను, ఇదిగోండి, దాలు, కందిపప్పుతో చేసినటువంటి దోశ, పైన ఒక కోడిగుడ్డుతో పిసరంత ఉప్పు కారం జరిగినటువంటి ఆమ్లెట్. అంటే 2 దోశలు. ఈ కందిపప్పు దోశ అంతకుముందు ప్లేన్ ఇది చూపించా, ఇప్పుడేమో ఆమ్లెట్తో కోడిగుడ్డు, ఇదో కోడిగుడ్డు, ఈ అటుకు ఇంకో కోడిగుడ్డు, అంటే 2 అట్లు, 2 కోడిగుడ్లు వాడా. అట్టు పైన కోడిగుడ్డు వేసి ఉప్పు కారం చల్లటమే రెండిటికి. సరే, ఇంకా పక్కన నచ్చుకోవడానికి చట్నీ ఏంటంటే సొరకాయ చట్నీ, దొండకాయ చట్నీ, టమాటో పచ్చడి ఇవన్నీ ఉంటాయి చూసారా, చట్నీ కింద చేసుకుంటాం. ఆ విధంగానే సొరకాయతో చట్నీ ఒకసారి ట్రై చేయండి. సేమ్ ప్రొసీజర్. ఎక్కువ ఉల్లిపాయ వాడక్కర్లేదు, వెల్లుల్లిపాయ వాడతాం కాబట్టి. టమాటా, మిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాల, తాలింపు గింజలు, నూనె, ఈ సొరకాయ ముక్కలతో మగ్గబెట్టి చల్లారాక మిర్చి కొట్టుకోండి. అవసరమైతే మీరు కావాలంటే తిరగమూతలాగా ఎలాగంటే తాలింపులు ఎలా అంటే ఎండు మిరపకాయ, కరివేపాకు, కాసన్న ఆవాలు, జీలకర్ర, లేకపోతే సాయమని దేనివో దాంతో కోస్తా తాలింపు వేసుకోండి. వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ తాలింపుతో చేసినటువంటి చట్నీ. యామన్ టేస్ట్గా ఉంటుంది. నా కోసం అయితే ఈ అట్టు, మా బ్రౌనీ బాబు కోసం అయితే కోడిగుడ్డు పొరుటు. ఒక బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని 2 కోడిగుడ్లు పోసి ఉప్పు కారం వేసి తిప్పాడు. మా బ్రౌనీ బాబుకి అలా ఇష్టం. తినడానికి వచ్చాడు, నేను వీడియో తీస్తున్నాను చెప్పి సైలెంట్ అయిపోయాడు. వాడిగోండి ఇక్కడ ఉన్నాడు. మీ అందరికి హాయ్ చెప్తాను. మీ అందరు కూడా కిస్ కూడా పెట్టాడు. సరేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఐటెం ట్రై చేసుకోండి, బాగుంటుంది. సొరకాయ చట్నీ అంటే కొత్తగా పెట్టినట్టుంది కదా, చేసుకోండి, బాగుంటుంది. చాలా విషయాలు నేను యూట్యూబ్ చూసే నేర్చుకుంటున్నాను. నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. నేను అడుగు చెప్తున్నా కదా, వాస్తవంగా నేను 13 ఇల్లులు అది తిరిగాను. దాదాపు ఏదో కావాలని సరదాగా ఇదిగో అని చెప్పి అక్కడ మళ్ళీ ఐటెంని సరిగ్గా చెప్పిన వాళ్ళు ఉండరు. నాకు ఇలా ఐటెం చేసుకోవాలి, ఎలా చేయాలని అడిగాను అనుకోండి, అక్కడ అంతా ప్రొసీజర్ బాగానే చెప్పేవాళ్ళు. తర్వాత ఎక్కడ చోట సమ్ ట్విస్ట్ పెట్టేవాడు కావాలని. అంటే ఈజీగా ఎవరు చెప్పరు, యూట్యూబ్ చెప్పినంత స్పష్టంగా. అంటే ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని ఫేక్ వీడియోస్ వస్తున్నాయనే తప్ప, నేను చెప్తున్నా మంచిగా పెట్టేవాళ్ళ సంగతి చెప్తున్నా. ఇవాళ వాళ్ళ అభిప్రాయాలని ఎలా పంచుకుంటున్నాను, దాన్ని బట్టి నాకు నాలెడ్జ్ పెరుగుతుంది. చక్కగా నేను ఎలా చేసుకొని తినగలుగుతాను. లేకపోతే ఎప్పుడు కందిపప్పుతో అన్నం పప్పు బోర్ కొడుతుంది ఒక్కోసారి. మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ కాదమ్మా, ఒకసారి బోర్ కొడుతుంది. ఎందుకంటే పప్పు చేసుకున్నాం, అన్నం చేసుకున్నాం అంటే అది అండకూడదు. నెయ్యి, అప్పడాలు, వడియాలు, మధ్యాహ్నం ఎండకెళ్ళదు ఇవన్నీ చేసుకుంటాం. అట్టగా ఎమ్మటే దోశలు 1 గంట 2 గంటలు నానబెట్టుకున్న పిండితో చక్కగా ఇంకా పులిసిందా కత్తిరా ఉంటుంది. పిసినంత మజ్జిగ పడేసి పిసినంత సారా ఉప్పు వేసుకుంటే, సాల్ట్, నేనైతే మినిమం అవే వేసుకుంటాను. బేసిక్గా అలా తయారు చేసుకుంటాను. ఇవి ఎక్స్ట్రాగా కావాలంటే మిరపకాయలు, ఉల్లిపాయలు, మీ డెకరేషన్ మీది. ఓకేనా ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.